సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించింది. ఓ భూ వివాదానికి సంబంధించి పోలీసులు జోక్యం చేసుకుని ఉపాధ్యాయుడిని కిడ్నాప్ చేశారనే ఉదంతంపై పోలీసులే కిడ్నాపర్ల అవతారమెత్తి శీర్షికను ఈ నెల 23న సాక్షి దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. అయితే దీనివల్ల పోలీసులు ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ సాక్షి కర్నూలు విలేకరి బోయ శ్రీనివాసులపై ఉలిదికొండ పోలీస్ స్టేషన్లో సెక్షన్ 196/2024 యు సెక్షన్ 32 308 3 అలాగే 353 1 బి 356 రెడ్ విత్ 61 అలాగే బిఎన్ఎస్గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్నూలు 3 టౌన్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు జిల్లా అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల చేశారు. సాక్షి ప్రచురించిన కథనం పూర్తిగా అవాస్తవమని, పోలీసుల ప్రతిష్టను దిగజార్చేలా ఉందని లేఖలో తెలిపారు. భూ వివాదానికి సంబంధించి ఆయన్ను తీసుకురాలేదని, ఈ నెల 15న కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ ఘటనకు సంబంధించిన కేసులో నిందితుల సమాచారాన్ని రాబట్టేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్ ఆయన సోదరుణ్ణి విచారించి పంపించామని తెలిపారు. అయితే ఖాకీల స్టైల్లో చెప్పిన సినిమా కథ ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఒక్కసారి బాధితుడు మీడియాతో ఏం మాట్లాడారో చూద్దాం. స్వయాన రాయలసీమ డిఐజీగా ఉన్న కొయ్య ప్రవీణే భూ వివాదం సెటిల్ చేసుకోవాలని చెప్పారని బాధితుడు చెప్పారు. కోర్టులో భూ వివాదానికి ఎప్పటికీ పరిష్కారం అవుతాయో తెలియదు కదా అని డిఐజీ కొయ్య ప్రవీణ్ తనకు చెప్పినట్టుగా బాధిత వ్యక్తి మునీర్ మీడియాకు వివరించారు. డిఐజీ దగ్గరికి తీసుకుని పోయినా. డిఐజీ దగ్గర తీసుకున్న తర్వాత మా బ్రదర్ని కూడా అక్కడ తీసుకొచ్చిన. ఇద్దరు కొంచెం సేపు మాట్లాడినాం. ఆయన ఏదన్నా ఉంటే సెటిల్ చేసుకోండి అంటే అదే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఏదో ఉందంట కదా, మీరు అమికబుల్గా ఇచ్చేసుకోండి, ఇవి కోర్టులలో ఇప్పుడే రాదు అని అన్నారు. అంటే నేను సార్ ఇది 10 మందిది, నేను ఒక్కడినైతే ఏం చేయలేను, మీరు చెప్పారు కాబట్టి నేను ఐ విల్ పర్స్యూ ద మ్యాటర్ అండ్ విల్ ఇంటిమేట్ టు ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ కమ్ టు ద కంక్లూజన్ అని చెప్పాను. భూ వివాదానికి సంబంధించి మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయ్యారనే వ్యవహారంపై సాక్షితో పాటు ఇతర పత్రికలు, టీవీలు కూడా కథనాలను ప్రచురించాయి. ప్రసారం చేసే బాస్ సివిల్ పంచాయతీ పేరుతో ఈనాడు ప్రచురించిన కథనాన్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. అందులో రాయలసీమ పోలీస్ బాస్ అని రాసుకొచ్చింది. కిడ్నాప్కు గురైన మునీర్ అహ్మద్ సాక్షితో పాటు ఇతర మీడియా ఛానళ్లతోనూ మాట్లాడారు. అందులో పోలీసులు తనను తీసుకువెళ్లిన విధానం, భూ వివాదానికి సంబంధించి గతంలో సిఐ డిఐజీ కోయ ప్రవీణ్ తనను పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పిన విషయాన్ని బాహాటంగానే వెల్లడించారు. ఆయన భార్య కూడా భూ వివాదంపై మాట్లాడారు. మునీర్ అహ్మద్ ఆయన భార్య తెలిపిన వివరాల మేరకే సాక్షిలో కథనం ప్రచురితమైంది. సాక్షిలో ప్రచురించిన ప్రతి అక్షరం బాధితులైన మునీర్ అహ్మద్ దంపతులు చెప్పిన విషయాలే. వీటినే మిగిలిన వారు ప్రసారం చేసిన సాక్షిపై మాత్రమే కేసు నమోదు చేయడంపై ప్రజలు నివేదిపోతున్నారు.